హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్గా సూపర్గా ఉండే ఎగ్లెస్ ప్లమ్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంట్లోనే ఈజీగా ఓవెన్ లేకుండా కడాయిలోనే ఈ కేక్ని బేక్ చేసుకోవచ్చు. ఈ కేక్ టెక్స్చర్ బేకరీ లాగా చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. స్పెషల్ అకేషన్స్ లేదా ఫెస్టివల్ టైంలో ఫ్యామిలీతో షేర్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్ ఇది. ఈ ప్లమ్ కేక్ని డీటెయిల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. ముందుగా ఒక బౌల్లో 3/4 కప్ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ తీసుకుందాము. మీ దగ్గర ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ లేనట్టయితే మీరు స్టోర్ బ్రాట్ ఆరెంజ్ జ్యూస్ ఆర్ గ్రేప్ జ్యూస్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ ఆరెంజ్ తొక్కు తురుమును, 2 టీ స్పూన్ల సన్నగా తరిగిన బాదం పప్పుని, 2 టీ స్పూన్లు సన్నగా తరిగిన జీడిపప్పు పలుకుల్ని, 2 టీ స్పూన్లు బ్లాక్ కిస్మిస్లను, 2 టీ స్పూన్లు రెడ్ కిస్మిస్లను, 2 టీ స్పూన్లు కట్ చేసిన అంజీర్ ముక్కల్ని, 2 టీ స్పూన్లు కట్ చేసిన ఖర్జూరాలను, 2 టీ స్పూన్ సన్నగా కట్ చేసిన ఆప్రికాట్లను, 2 టీ స్పూన్లు కట్ చేసిన క్రాన్బెర్రీస్ని, 2 టీ స్పూన్లు వాటర్ మెలాన్ సీడ్స్ని, 2 టీ స్పూన్ల గ్రీన్ టూటీ ఫ్రూటీని, 2 టీ స్పూన్ల రెడ్ టూటీ ఫ్రూటీని యాడ్ చేసి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. మీరు ఎగ్జాక్ట్గా ఇవే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలనేం లేదు. ఇంట్లో ఉండే ఒక 4-5 రకాల డ్రై ఫ్రూట్స్తో అయినా చేసుకోవచ్చు. మూత మూసేసి ఒక 3 to 4 hours లేదా ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1/3 కప్ షుగర్ని యాడ్ చేసి క్యారమెల్ సిరప్ను ప్రిపేర్ చేసుకుందాం. మనం తీసుకున్న షుగర్ని మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే అది షుగర్ అంతా పూర్తిగా మెల్ట్ అయ్యి గోల్డెన్ కలర్లోకి మారుతుంది. షుగర్ సిరప్ మాడిపోకుండా చూసుకోండి. ఒకవేళ షుగర్ సిరప్ మాడిపోయినట్టయితే కేక్ చేదుగా వస్తుంది. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి అయినా లేకుంటే ఆఫ్ చేసి అయినా అందులో 1/3 కప్ హాట్ వాటర్ని కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుతూ షుగర్ సిరప్ లాగా చేసుకోండి. ఇక్కడ హాట్ వాటర్ని ఒక్కటే యాడ్ చేయండి, నార్మల్ వాటర్ యాడ్ చేయొద్దు. ఇలా చేసిన షుగర్ సిరప్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని మరొక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు ఒక మందంగా ఉన్న కడాయిలో ఒక స్టాండ్ని పెట్టుకొని మంచిగా కవర్ చేసి ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో వేడి చేయండి. అలాగే కేక్ ప్యాన్ లేదా ఒక బాక్స్లోకి ఆయిల్ అప్లై చేసుకొని అందులో బటర్ పేపర్ని బాటమ్ మరియు సైడ్స్కి లైన్ చేసి పక్కన పెట్టేసుకోండి. నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆరెంజ్ జ్యూస్లో బాగా సోక్ అయ్యాయి, అవి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1/3 కప్ బ్రౌన్ షుగర్ని యాడ్ చేసుకోండి. అందులో 1/4 కప్ మిల్క్, 1/4 కప్ సన్ఫ్లవర్ ఆయిల్ని, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసి విస్క్తో షుగర్ మెల్ట్ అయ్యేదాకా బాగా కలిసేలాగా కలుపుకోండి. మీరు బ్రౌన్ షుగర్ బదులుగా వైట్ షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఆయిల్ బదులుగా బటర్నైనా వాడుకోవచ్చు. బౌల్ పైన ఒక జల్లెడ్ని పెట్టి ఇప్పుడు అందులో 1 కప్పు మైదా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుకల్ని పొడి చేసుకొని 1 టీ స్పూన్ని యాడ్ చేయండి. ఇప్పుడు అందులో 1/4 టీ స్పూన్ శొంఠి పొడిని, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ను, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని, చిటికెడంత ఉప్పును వేసి పిండిని అంతా మిక్సింగ్ బౌల్లోకి బాగా జల్లించుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా లేకుంటే ఒకటే డైరెక్షన్లో అయినా పిండిని కలుపుకోండి. ఇలా ఒకసారి అన్నీ బాగా కలిపాక ఇప్పుడు అందులో మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని, ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా లేకుంటే ఒకటే డైరెక్షన్లో అయినా బాగా మిక్స్ చేసుకోండి. ప్లమ్ కేక్ బ్యాటర్ అనేది మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగానే ఉంటుంది. మామూలు కేక్ బ్యాటర్ రిబ్బన్ కన్సిస్టెన్సీలో కాకుండా ప్లమ్ కేక్ బ్యాటర్ చిక్కగానే ఉంటుంది. ఇప్పుడు బటర్ పేపర్ లైన్ చేసిన కేక్ టిన్లోకి మనం ప్రిపేర్ చేసిన కేక్ బ్యాటర్ని నెమ్మదిగా పోయండి. ఎయిర్ బబుల్స్ రిమూవ్ చేసుకునేకి 2 సార్లు కేక్ టిన్ను ట్యాప్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం మైదా పిండిని తీసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. నేను కొన్ని జీడిపప్పు పలుకుల్ని, టూటీ ఫ్రూటీలను, కిస్మిస్లను, వాటర్ మెలన్ సీడ్స్ని యాడ్ చేసి కలిపేశాను. ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ని తీసుకొని కేక్ పైన డెకరేట్ చేసుకోండి. ఇప్పుడు కేక్ టిన్ను మనం హీట్ చేసిన కడాయిలో పెట్టి మూత మూసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 40 నుండి 50 నిమిషాల వరకు బేక్ చేయండి. మధ్యలో ఒకటే మూత ఓపెన్ చేసి చెక్ చేయకండి. 30 minutes తర్వాత చెక్ చేసుకోండి. మీరు ఓవెన్లో బేక్ చేస్తున్నట్టు అయితే ప్రీహీట్ చేసుకొని 180 degrees సెంటీగ్రేడ్లో 40 to 50 minutesలో బేక్ చేసుకోండి.
మీరు బేక్ చేసే అప్పుడు డ్రై ఫ్రూట్స్ లోపలికి వెళ్తే అప్పుడు ఒక 30 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆ డ్రై ఫ్రూట్స్ను కేక్ పైన యాడ్ చేసుకోండి. నేను 45 మినిట్స్ తర్వాత కేక్ని టూత్పిక్ తీసుకొని చెక్ చేశాను. కేక్ అనేది చాలా బాగా బేక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కేక్ని బయటికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు కేక్ చల్లారాక డిమోల్డ్ చేసి ప్లేట్ మీద ఉల్టా పెడితే కేక్ ప్యాన్ నుండి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు కేక్ పైన చుట్టూ ఉండే బటర్ పేపర్ను నెమ్మదిగా తీసేయండి. మీరు కూడా ఇదే విధంగా సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉండే ప్లమ్ కేక్ను తయారు చేసుకోవచ్చు. మీ ఇంట్లో ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.